వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడనై ఉందును, వారు నాకు ప్రజలై ఉందురు. వారు నాకు ప్రజలై ఉందురు. ఎప్పుడు మన మనస్సులో ధర్మ విధులు ఉంటే, మన మనస్సులో దేవుని వాక్యం ఉంటే, అప్పుడు దేవుడు మనకు దేవుడిగా ఉంటాడు, మనము ఆయనకు పిల్లలముగా ఉంటాం. అందుకోసమే దేవుని ఆలయాన్ని పాడు చేయకండి. దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు మనలో ఉండడు. దేవుడు మనలో లేకపోతే మన బ్రతుకు చీకటిగా మారిపోద్ది. మన బ్రతుకు చీకటి అయిపోతే ఒకరోజు దేవుడే ఈ దేహాన్ని ఏం చేస్తున్నాడు? పాడు చేస్తాడు. పాడు చేయటం అంటే ఏంటో తెలుసా మీకు? నరకంలోనికి నెట్టటమే. ఇక అవకాశమే లేదు, అడగటానికి అవకాశాలు లేవు. ఎందుకంటే బ్రతికున్నప్పుడు సరి చేసుకోవటానికి ఈ జీవితాన్ని ఇచ్చింది. వస్తాయి దురాలోచనలు, వస్తాయి చెడ్డ ఆలోచనలు, వస్తాయి చెడు తలంపులు వస్తాయి. వీటన్నిటినీ మనము వచ్చాయి కదా, వస్తున్నాయి కదా, మరి నేనేం చేయాలి, దీన్ని ఎలా కాపాలి, ఇవన్నీ ఆలోచించకండి. అవి వచ్చినప్పుడు వాటిని జయించటానికి దేవుడు మనకిచ్చిండు వాక్యం. ఆ వాక్యం ఎక్కడెక్కడ పనిచేస్తుందో తెలుసా?